మహబూబ్ నగర్ టూ టౌన్ పిఎస్ పరిధిలో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న కొంతమంది మీ సేవలో అప్లై చేసుకొని టూ టౌన్ పిఎస్కు వచ్చి రిజిస్టర్ చేసుకోవడంతో టూ టౌన్ పోలీస్ సిబ్బంది కిషన్ సింగ్, శేఖర్, రఘునాథ్ రెడ్డి, వెంకట్రాములు, మురళి, శిల్ప, బబ్యానాయక్ వీటిని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో అప్లోడ్ చేసి ఐఎంఈఐని బ్లాక్ చేసి ఫోన్లను ట్రాక్ చేసి 23 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసి టూ టౌన్ సిఐ ఎజాజుద్దీన్ బాధితులను అప్పగించడం జరిగింది. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్. రఘునాథ్, బాబ్యా, ఇంకెవరున్నారు, జమీదార్ ఒక ఫోన్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు సిఈఐఆర్ అనే యాప్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, దీంట్లో ఎవరిదైనా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి వివరాలన్నీ కూడా, ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఇది ఒక సెంట్రల్ యాప్. రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ గారు, కానిస్టేబుల్ వెంకట్రాములు, ఇంకా ఇంకో హెడ్ కానిస్టేబుల్ శేఖర్ గారు, ఇంకా మురళి, బాబ్యానాయక్, వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనబరిచి 23 స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది. ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది. ఇవి ఈ ఫోన్, మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంప్లైంట్ యూజర్స్కి, ఓనర్స్కి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందరూ వచ్చి ఉండరు. అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, రద్దీగా ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు. మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి వెనక్కి అక్కడ అట్లా బాగా రద్దీ ఉండి మనము కాన్సన్ట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరు తగ్గుతారని అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము. మన పాకెట్లలో పైన కానీ కింది జేబులో కానీ పెట్టుకొని ఉంటాం. అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఉండే ప్రదేశాల్లో ఎవరైనా విఐపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ, ఇంకా సినీ ప్రముఖులు కానీ, అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి, బస్ స్టాండ్లలో, బస్సులలో. కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి. ఇవే కానీ మొబైల్ ఫోన్లు కానీ, ఇంకా విలువైన వస్తువులు కానీ, ఈ పర్సులు, ఇంకా పర్సులలో గోల్డ్ జ్యువెలరీ కానీ, ఇంకా గోల్డ్ జ్యువెలరీ, మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను కూడా కోరుతున్నాను. ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్లయితే వెంబడే పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలన్నీ కూడా నమోదు చేస్తే ఈ విధంగా ట్రాక్ చేసి మేము ఇప్పించే ప్రయత్నం అన్ని ముమ్మరంగా చేస్తామని చెప్పి మిమ్మల్ని మూలంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వాళ్ళకు కూడా తెలియదు
తీసుకుపోయే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొకరికి అమ్మడం సెకండ్ హ్యాండ్ అని చెప్పి తక్కువ వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం అట్లా జరుగుతుంది తెలియకుండానే. కాబట్టి యూజర్స్ ఎవరు బాబు ఇది వీలు కాదు ఇట్లా అయింది చూడండి, ఇక్కడ రిజిస్టర్ అయింది, ఇది వేరే వాళ్ళది, మీరు మోసం పోయింది అని చెప్పి మేము రికవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ నుండి తీసుకుంటే వాళ్ళ సంబంధింతో తీసుకోవడం सिम डाल के जो यूज़ करते हैं वो ट्रैक होते हैं। ट्रैक पे तो पूरे निकाल के एनालिसिस करके मेहनत करके उन लोगों से बुला के या उन लोगों को पकड़ कर ये सब समझा के रिकवरी। अभी जो फोन बेच के जा रहे हैं उनके पास भी कोई एक्शन ले रहे होंगे, पति है खरीदना मतलब नहीं, उन लोगों के पास తెలుగులో అన్నోన్ అయి ఉంటారు. అన్నోన్ వాళ్ళకు కూడా తెలియదు, ఎక్కడ వాళ్ళకు కూడా చెప్తున్నా ఎలాంటి రసీదు లేకుండా ఎవరు కొనరు, ఎలాంటి బాక్స్ ఎలాంటి రసీదు లేకుండా మొబైల్ ఫోన్ సంబంధించి కూడా వాళ్ళు తక్కువ వస్తుందని చెప్పి నమ్మేసి నాకు అవసరం ఉంది వివిధ రకాలుగా అవసరాన్ని తెలిపి వాళ్ళు అంత తక్కువ వస్తుంది కదా మీరు కూడా కొనుక్కుంటారు. ఎన్ని ఫోన్లు రికవరీ అయ్యారు సార్? ఇప్పుడు 23 అయినాయి. నేను వచ్చినప్పటి నుండి 23 మా టైం స్టాఫ్ బాగా పనిచేసి వెంకటరామ్ లేట్గా ఆయన బాగా పనిచేశాను. రికవరీలో సీసీ కెమెరా అన్నీ కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ప్రివెన్షన్ కోసం